ఫ్రెండ్స్, ముందుగా మనం ఈ వీడియోలో ఈ కంటెంట్ మీరు చూస్తున్న వ్యూవర్స్కి మరియు సబ్స్క్రైబర్లకి హ్యాపీ రిపబ్లిక్ డే అండి. చూడండి, ఇది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూస్తుంది ఐకానిక్ టవర్ 1 అండి. ఇది టవర్ 1 దగ్గర పరిస్థితి ఇది మొత్తం ప్యూర్గా డ్రై అయిపోయి అక్కడక్కడ కొంచెం మాత్రమే ఉన్నాయి. అవి కూడా ఎండకి డ్రై అయిపోతాయి. కాకపోతే ఒక ఇంజిన్ ఒక గంట పెడితే, లేకపోతే ఒక రోజు అంతా పెడితే ఈ వాటర్ కూడా క్లియర్ అయిపోయే అవకాశం ఉంది. అటు నుంచి చూస్తే ఐకానిక్ టవర్ 2లో కూడా ఏం లేదు. ఆల్రెడీ ఒక ట్రాక్టర్ని కూడా అక్కడే పెట్టినారు. చూడండి, ఇట్లా మొత్తం ఈ ప్లేస్ అంతా క్లియర్గా డ్రై అయిపోతుంది ఎండలకి. చూడండి ఒకసారి ఏముంది, ఏం లేదు, మొత్తం డ్రై అయిపోయింది. అలా ఉంది చూడండి. అటు సైడ్ కానీ టవర్లు చుట్టుపక్కల కూడా మొత్తం బయటపడిపోయింది. చూడండి ఒకసారి, అది టవర్ 2 అండి కనిపించేది. ఇదండి ఫ్రెండ్స్, ప్రస్తుతానికి టవర్ 1, 2 దగ్గర ఇది పరిస్థితి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తుంది టవర్ 2, 3, 4, 5 కాడ నుంచి ఏదైతే డీవాటరింగ్ వర్క్స్ జరుగుతున్నాయో ఆ వర్క్స్ మీకు చూపిస్తున్నామండి. చూడండి ఒకసారి, ఇక్కడ మొత్తం దాదాపుగా 4 పంపులు రన్నింగ్లో ఉన్నాయి. ఇటు సైడ్ ఒక 4, ఇటు సైడ్ ఒక 2. చూడండి ఒకసారి, ఒక 2 ఏదైతే రన్నింగ్లో ఉన్నాయండి. ఇటుపక్క ఈ విధంగా మొత్తం రన్నింగ్లో ఉన్నాయి. చూడండి చాలా వరకు వాటర్ లెవెల్స్ మొత్తం క్లియర్ అయిపోయినాయండి. కాకపోతే అక్కడక్కడ కిందగా ఉన్నాయి. ప్రస్తుతానికి ఇక్కడ ఇటు సైడు వాటర్కి ఇక్కడ ఏదైతే ఉన్నాయో ట్రాక్టర్లో వాటిని పెట్టి ఇక్కడ డీవాటరింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. చూడండి, అవి కూడా కిందకి వెళ్ళిపోయినాయి. చూడండి ఒకసారి ఎలా అయిపోయినాయి. ఈ విధంగా వర్క్స్ని క్లియర్గా చేస్తున్నారు. ఇప్పుడు ఈ డీవాటరింగ్ వర్క్స్ తీసుకున్న వాళ్ళు 1, 2 టవర్స్ వద్ద, ఐకానిక్ టవర్స్ వద్ద కాన్సన్ట్రేట్ చేశారు. తర్వాత అది క్లియర్ అయిపోయి ఏదైతే అయిపోయిందో తర్వాత ఇక్కడ 2, 3, 4, 5 టవర్స్కి వచ్చి ఈ వర్క్స్ కూడా కంప్లీట్ చేసే ప్లాన్లో ఉన్నారండి. చూడండి, ఇది నెంబర్ 3 టవర్ అండి. ఇది వచ్చి నెంబర్ 4, ఆ కనిపించేది నెంబర్ 5 అండి. ఇలా స్టెప్ బై స్టెప్ డీవాటరింగ్ వర్క్స్ అన్నీ చేస్తున్నారండి ప్రస్తుతానికి. చూడండి, ఏం పెద్ద ఇంకా ఎన్ని రోజులు పట్టద్ది? 4 రోజులు పట్టద్దా? 4 రోజులు అంటే చాలా ఇంకా పడతానే ఉందా? అదే నీళ్ళే ఊరట్లేదుగా? నీళ్ళు ఊరుతున్నాయా? అంటే ఎక్కడి నుంచి మన తెలిసింది ఊరుతున్నాయా? అంటే లోతున్న చుట్టుపక్కల కూడా ఉన్నా నీళ్ళ ఈ ఎండలకు అయిపోతాయి. అవునులే. ఇది ఫ్రెండ్స్, చూడండి ఒకసారి డీవాటరింగ్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో. చూడండి, ఈ విధంగా మొత్తం డీవాటరింగ్ వర్క్స్ మేము ఎప్పుడు వీడియో తీసినా వచ్చి వీళ్ళు 1 వీక్ 4 డేస్ అలా చెప్తున్నారు. అందుకని నాకు డౌట్ వచ్చి ఒకసారి వీళ్ళని కూడా అడగటం జరిగింది. ఈ విధంగా మొత్తం ట్రాక్టర్ ఇంజిన్లు పెట్టి డీవాటరింగ్ వర్క్స్ ప్రస్తుతానికి అవుతున్నాయి. ఇక్కడ 3 ట్రాక్టర్ ఇంజిన్లు, ఒక ఆయిల్ ఇంజిన్, అది దూరం కనిపిస్తుంది. ఆయిల్ ఇంజిన్ ఒకటి పెట్టి ఈ విధంగా డీవాటరింగ్ వర్క్స్ అన్నీ చేస్తారు. ఉంది చాలా లోతులు ఉన్నాయండి. ఇంకా అక్కడక్కడ కొంచెం రాడ్లు చూడండి ఎన్ని. కాకపోతే ఏంటంటే బహుశా ఈసారి మటుకు ఒక 1 వీక్లో మటుకు వర్క్స్ అన్నీ కంప్లీట్ అయ్యే అవకాశం ఉందండి. చూడండి సరే, చూడండి అలా ఈ విధంగా. ఫ్రెండ్స్, ఒకసారి ఏదైతే గతంలో ఈ పైపులు అవి వేసి రాడ్లు వేసి అప్పట్లో కూడా ఈ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు కూడా చూడండి కనిపిస్తున్నాయి కదా పైపులు. ఈ పైపులు అప్పట్లో కూడా ఈ కన్స్ట్రక్షన్ వర్క్స్ జరిగేటప్పుడు వీటి ద్వారా డీవాటరింగ్ వర్క్స్ జరిపారండి. చూడండి పైపులు ఎలా ఉన్నాయో కనిపిస్తున్నాయి కదా మీకు నీట్గా. ఈ పైపులు, ఈ రాడ్లు, ఎన్ని పైపులేనండి.
అంటే ఈ ఫౌండేషన్ తీసే కాడ ఈ వాటర్ ఏదేదో ఉందో రీవాటరింగ్ చేసి తర్వాత వర్క్స్ చేసేటప్పుడు చూడండి దిబ్బలుగా ఎలా కనిపిస్తున్నాయి మీకు. ఇవన్నీ ఒక్కొక్కటి షీట్లు అన్నీ బయటపడతా ఉన్నాయి. షీట్లు చూడండి, షీటు ఎలా ఉందో షీట్. ఇవన్నీ అప్పట్లో వర్క్స్లో వాడారండి. చూడండి ఈ పైప్ ఉంది, డీవాటరింగ్ వాడిన పైపులు అండి. ఇదిగోండి ఇక్కడ ప్రస్తుతానికి మీకు కనిపిస్తుందో లేదో, ఇప్పుడు మొత్తం కింద గ్రౌండ్ కొంచెం కనిపిస్తుంది డైరెక్ట్గా. అక్కడ పైపులు, ఆ దూరంగా పైపులు అవన్నీ కనిపిస్తున్నాయండి. చూడండి, మొన్న నేను 2 రోజుల క్రితం తీసిన వీడియోకి ఇప్పటికి చాలా వరకు వాటర్ తగ్గడం జరిగిందండి. ఈ ప్రాంతం అంతా చూడండి ఒకసారి ఎంతని కిందకు వచ్చేసిందో. ఇదంతా నేను ఇప్పుడు నిలబడి ఉండేది ఇది డ్రాంప్ అండి. ఇదైతే టవర్స్ అండి కనిపిస్తుంది, ఐకానిక్ టవర్ 3 అండి ఇది. ఈ 3 టవర్ కాడ మనం ఇప్పుడు వీడియో షూట్ చేస్తున్నాం. అది చూడండి ఎన్ని టవర్స్ బిల్డింగ్ మొత్తం ఎలా ఉన్నాయో మొత్తం చూస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అప్పుడు ఏదైతే వీళ్ళు నైట్ టైం వాటర్ వాడి సరే అప్పుడు సుత్తి కూడా ఉండదు, పెద్ద సుత్తి ఎలా ఉందో సుత్తి చూడండి. ఇలాంటి సుత్తి ఇలా అన్నీ కూడా ఇక్కడ వాటర్లో పడి తిప్పిపోవటం జరిగింది. ఇది ఎవరు చూడలేదు, చూస్తే వాళ్ళు తీసుకుంటారు. ఆల్రెడీ మొత్తం ఇలాగా స్విచ్ వీటికి సంబంధించిన డీవాటరింగ్ సంబంధించిన వాటర్లో వాటి స్టార్టర్లో కూడా ఈ విధంగా వాటర్లో కలిసిపోవడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి ఇవన్నీ వాటర్లో ఉండటం వల్ల ఈ విధంగా మొత్తం నాశనం అయిపోయింది అండి. సరే, సో అవన్నీ కూడా ఐరన్ రాడ్స్, అది దూరం కనిపిస్తున్న ఫ్లడ్ లైట్లు ఇవన్నీ కూడా నీటిలో ఉండటం వల్ల పనికి రాకుండా పోయినాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ కుర్చీ నైట్ వర్క్ చేసినప్పుడు సూపర్వైజర్ వాళ్ళు కూర్చోడానికి అప్పట్లో వాళ్ళు వేసుకున్న కుర్చీలు ఇవన్నీ ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఇవన్నీ చూడండి మొత్తం వాళ్ళ సామాగ్రి ఉన్నపలంగా వాళ్ళు వర్షాలు పడినాక వదిలేసి వెళ్తాం. ప్లస్ ఈ వర్క్ ప్రభుత్వం వర్క్ ఆర్డర్స్ ఇవ్వడంతో ఈ విధంగా వాళ్ళు వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇది ఐకానిక్ టవర్ 3 అండి. ఆ దూరం కనిపిస్తుంది ఐకానిక్ టవర్ 4 అండి, 5 అండి. సారీ 4, 5 సారీ. ఇది 3, అది 4 అండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా చాలా వరకు వాటర్ క్లియర్ అయిపోయింది. ఆ కొంచెం వాటరు మొన్న మీరు కనిపిస్తుంది కదా వీడియోలో, ఈ కొంచెం మాత్రమే ఈ నెంబర్ 4 టవర్ దగ్గర ఉంది. చూడండి, ఇది ఈ విధంగా అటు 5 ఇటు 3 టవర్ దగ్గర ఈ కొంచెం వాటర్ కూడా ఉంది. ఇది మాత్రం ప్రస్తుతానికి ఇది కూడా నాకు తెలిసి గట్టిగా 1 వీక్లో మొత్తం క్లియర్ అయిపోతుందండి. ఈ విధంగా డీవాటరింగ్ వర్క్స్ అన్ని 4 పంపులు 5 పంపులు కంటిన్యూ కాడితే చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా డీవాటరింగ్ వర్క్స్ కంటిన్యూగానే చేస్తున్నారు. ఇక్కడ నాకు తెలిసి 1 వీక్లో మొత్తం ఈ ప్లేస్ మొత్తం అంటే 3, 4, 5 ఈ టవర్స్ అన్నీ అటుపక్క ఉన్నాయి చూడండి, మొత్తం కూడా వాటర్ క్లియర్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఛాన్స్ లేదు, అయిపోతుంది అంతే. ఎందుకంటే చాలా డెప్త్కి వెళ్ళిపోయింది వాటర్. చూడండి ఇక్కడ క్లియర్గా మీకు కనిపిస్తుందండి ఒకసారి, చాలా డెప్త్కి వెళ్ళిపోయింది చూడండి ఒకసారి. ఇలా మొత్తం డెప్త్కి వెళ్ళిపోయింది చూడండి మొత్తం ఇలా. ఈ టవర్ దగ్గర అయితే చాలా తక్కువే ఉంది వాటర్. ఒకసారి రేపటికి అయిపోవచ్చు నాకు తెలిసి. ఫ్రెండ్స్ చూడండి, మనం ఇటు సైడ్ చూస్తే ఇవి ఒక 2 ఆయిల్ ఇంజిన్ మోటార్స్ని ఇక్కడ పెట్టి డీవాటరింగ్ వర్క్ చేస్తారు అంతా. చూడండి, అది నెంబర్ 5 టవర్ అండి. అక్కడ కూడా వాటరు ఇటు మొత్తం కనెక్ట్ చేశారు. ఆ విధంగా మొత్తం అటు టవర్ నెంబర్ 3 అటు 5 2 కనెక్ట్ అయిపోయినాయి. ఇది ఇట్లా మధ్యలో ఇక్కడ కొంచెం కలవలాంటి చేసి ఆ వాటర్ను కూడా ఈ టవర్లో కలిపి ఈ విధంగా డీవాటరింగ్ చేస్తారండి.
మన హైకోర్టు దగ్గర ఏదైతే డివాటరింగ్ జరుగుతున్నాయో అక్కడికి వచ్చామండి. చూడండి ఒకసారి. ఈ విధంగా ఇక్కడ కూడా ట్రాక్టర్ మోటార్లు పెట్టి డివాటరింగ్ వర్క్స్ చేస్తున్నారు. చూడండి అంతా డివాటరింగ్ వర్క్స్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇక్కడ హైకోర్టు దగ్గర కూడా ఈ 3 ట్రాక్టర్లు పెట్టి డివాటరింగ్ వర్క్స్ చేస్తారు. చూడండి ఇలా ఏదో చేస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం టవర్ 5 దగ్గరికి వచ్చామండి. టవర్ 5 దగ్గర వాటర్ లెవెల్ చూడండి ఎంత కిందకి వెళ్ళిపోయిందో. కాకపోతే ఏంటంటే ఇక్కడ నేను గమనించింది ఏంటంటే వాటర్ కొంచెం ఊరుతుందండి. బాగా క్లియర్గా చూడండి ఇక్కడ వాటర్ ఏ విధంగా వాటర్ ఊరుతుందో ఒకసారి చూడండి. ఎక్కడి నుంచి వస్తుందో కానీ ఈ వాటర్ ఊరుతుందండి. చూడండి ఈ విధంగా ఊరుతుంది కాబట్టి కొంచెం లేట్ అయింది. లేకపోతే ఎప్పుడో ఈ డివాటరింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయండి. ఇది ఫ్రెండ్ చూడండి మొత్తం ఈ విధంగా వాటర్ లీకేజ్ ఎక్కడ ఊరుతుందో అందువల్ల చాలా డిలే అవుతుంది ఈ వర్క్స్. ఇక్కడ కూడా లీక్ ఒకసారి చూడండి వాటర్ అక్కడ ఊరుతుంది. అందువల్ల ఇది అంటే ఇక్కడ వాటర్ లెవెల్స్ చాలా గ్రౌండ్ లెవెల్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఆల్రెడీ ఈ డెప్త్లో వాటర్ ఊరటం సహజమేనండి. ఇక్కడ చూడండి ఇది నేను ఉండేదానికి చాలా కింద లోతండి. ఇది ఇటు సైడ్ హైట్ బాగా చూడండి. ఇది కూడా ఫౌండేషన్స్ అన్నీ బయటపడ్డాయండి. ఇక్కడ కూడా ఏదైతే ఫౌండేషన్ ఉన్నాయో మొత్తం ఐరన్ అవన్నీ కూడా చాలా వరకు బయటపడ్డాయి. చాలా వరకు వాటర్ కూడా తగ్గిపోవడం జరిగిందండి. చూడండి ఒకసారి ఏ విధంగా తగ్గిందో. ఆ దూరంగా చూస్తే అటుపక్క దగ్గర నుంచి అటుపక్క కూడా ఒక 2 మోటార్లు పెట్టి తగ్గిన ఇది ట్రాక్టర్ మోటార్లు పెట్టి డివాటరింగ్ వర్క్ చేస్తారండి. చూడండి ఇలాగా ఈ విధంగా ఇక్కడ దాదాపుగా 5 ట్రాక్టర్స్ పెట్టి డివాటరింగ్ వర్క్స్ అన్ని చేస్తున్నారు అండి. అయితే కూడా ఇక్కడ కూడా భయపడుతుంది అలా వరకు. ఈ విధంగానే కంటిన్యూ చేస్తే ఇక్కడ కూడా ఒక 2-3 రోజుల్లో మొత్తం వాటర్ ఒక వారం రోజుల్లో వర్క్ డివాటరింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. చూడండి ఇక్కడ ఒక 2 ఉన్నాయి చూడండి. అవి కూడా కంటిన్యూగా చేస్తారు. ఇక్కడ చూడండి ఆల్రెడీ ఐరన్ అవి బయటపడిపోయినాయి. అక్కడ ఫౌండేషన్ కూడా బయటపడిపోయింది. అది హైకోర్టు ఫౌండేషను చూడండి. అక్కడ ఈ విధంగా ఎప్పటికప్పుడు వర్క్స్ కంటిన్యూగా జరుగుతున్నాయండి. ఇక్కడ డివాటరింగ్ వర్క్స్ మొత్తం ఒక 1 వీక్లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అది చూడండి మొత్తం ఇక్కడ రాళ్ళు అవి కూడా బయట పడుతున్నాయి. దగ్గరికి వెళ్ళి చూద్దాం సార్ అండి. చూడండి ఇదండి. ఒకసారి లెంత్ చూడండి. ఇక్కడికి చూడండి లెంత్ దగ్గర అయిపోయింది. ఇంక వాటర్ కూడా పెద్దగా లేవు. విధంగా అయితే ఒక 1 వీక్లో ఏదైతే మనకి మొత్తం ఈ హైకోర్టు ఆ టవర్ 3, 4, 5 దగ్గర వాటర్ కూడా ఒక వారంలో మొత్తానికి కంప్లీట్ అయిపోయి ఈ ఫిబ్రవరిలో వర్క్ స్టార్ట్ చేస్తామని మన మంత్రి నారాయణ గారు అన్నారండి మొన్న వచ్చి. ఆల్రెడీ దీనికి దాదాపుగా 32,000 కోట్లు టెండర్స్ పిలవడం జరిగిందండి. చూడండి ఫ్రెండ్స్ డివాటరింగ్ వర్క్స్ చేస్తూ ఉన్నారు. ఈరోజు రిపబ్లిక్ డే అండి.
ఈ విధంగా బీవర్స్ ఉత్సవానికి ఇప్పుడు